డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0లో 5th ఎపిసోడ్. 4 ఎపిసోడ్స్ అయితే చూసాము, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అయితే మనీ యాటిట్యూడ్ కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ద బెస్ట్ కాంటెంట్ ఇస్తూ ఉన్నారు. సో 5th ఎపిసోడ్లో ఏం చెప్తున్నారు? నారాజు, జనరల్గా చాలామంది రిచ్ కావాలని, డబ్బులు సంపాదించాలని, డబ్బులు ఉంటే జీవితంలో చాలా సుఖం ఉంటుందని, చాలా స్వేచ్ఛ ఉంటుందని, సో డబ్బులే ఆనందం అని, ఆనందానికి మరో పేరు డబ్బు అని చాలామంది అనుకుంటాం. అందరం మనకు మనమే అనుకొని మన నమ్మకాలను డెవలప్ చేసుకొని ఈ నమ్మకాలతోనే డబ్బుని చూడడానికి అసలు ఈ ప్రపంచం అంతా ఎలా చూస్తుంది, బాగా డబ్బున్న వాళ్ళు ఎలా చూస్తారు, డబ్బులు లేని వాళ్ళు ఎలా చూస్తారు, మనం చూసే చూపులో ఉన్న వాళ్ళదా లేని వాళ్ళదా ఏంటి అని తెలుసుకునే అవకాశం మనం ఇంతకుముందు మాట్లాడిన ఒక రీసెర్చ్ ద్వారా ఎలా చూస్తున్నారు అన్నది అలా కరెక్ట్గా మనం స్టడీ చేస్తే అర్థం చేసుకుంటే చాలామందికి రిచ్కి వెల్తీకి తేడా తెలియదు. అంటే సంపద కలిగి ఉండడానికి, డబ్బు కలిగి ఉండడానికి తేడా. డబ్బు ఉండడం అంటే ఫిజికల్గా నువ్వు డబ్బును చూడడం. సంపద కలిగి ఉండడం అంటే నువ్వు పని చేయకపోయినా నీ కోసం పనిచేసే ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాలు ఉండి అవి నువ్వు కోరుకున్న ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలిగినవిగా నీ జీవితంలో ఉంటాయి సంపద. అందుకే బీయింగ్ రిచ్ ఈజ్ హ్యావింగ్ మనీ. రిచ్ అంటే డబ్బు ఉండడం, వెల్తీ అంటే టైం ఉండడం. యాక్చువల్గా మనం డబ్బు ఎందుకు బాగా కోరుకుంటామో తెలుసా? డబ్బు ఉంటే సుఖంగా ఉంటుంది. అవును. సుఖం అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి. సౌకర్యాలు ఉంటే ఏముంది, ఎక్కడికైనా పోవాలంటే ఫ్లైట్లో పోవచ్చు, లేకపోతే సొంత ఫ్లైట్లో పోవచ్చు. అంటే ఇది ఏం చేస్తున్నావు? దానివల్ల టైం సేవ్ చేస్తున్నావు. టైం. డబ్బున్నా ఫైనల్గా నీకు కావాల్సింది టైమే. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? చాలా కష్టపడుతున్నాను సార్, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం వస్తున్నాను, అలసిపోయి వస్తున్నాను, సాయంత్రం వచ్చేసరికి అందరూ పడుకొని ఉంటారు, రాత్రి లేట్ అయిపోతుంది. బాగా డబ్బు ఉంటే ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉండొచ్చు, నా టైంని ఫ్యామిలీకి ఇవ్వచ్చు. నా టైం, దట్ ఈజ్ వెల్తీ. సో బీయింగ్ రిచ్ ఈజ్ హ్యావింగ్ మనీ, బీయింగ్ వెల్తీ ఈజ్ హ్యావింగ్ టైం. మరి ఈ టైంని ఎలా సాధించాలి అంటే కాలాన్ని మనం ఎలా పొదుపు చేయాలి, ఈ కాలాన్ని డబ్బుగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచన చేస్తే లాస్ట్ టైం మనం 4 మైండ్ సెట్స్లో 2 మైండ్ సెట్స్ నుంచి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్దేమో మనీ అవాయిడెన్స్. నాకు డబ్బు వద్దు అంటారే కానీ వాళ్ళకి డబ్బు సంపాదించాలన్న కోరిక బలంగా ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉంటుంది, వాళ్ళే చాలా తక్కువగా డబ్బు వద్దని ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాగే మనీ ఫోకస్, ఎక్కువగా మనీ గురించి మాట్లాడేవాళ్ళు, మనీ గురించి ఆలోచించేవాళ్ళు, మనీని పూజ చేసేవాళ్ళు, దాని అర్థం యాక్చువల్గా వాళ్ళకి తక్కువ ఇన్కమ్ ఉంటుంది, ఎక్కువగా ఆలోచిస్తుంటారు దాని గురించి. దాని అర్థం వాళ్ళు మనీ ఎక్కువ సంపాదిస్తున్నట్టు కాదు, వాళ్ళ క్రెడిట్ కార్డు స్పెండింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అని. ఇక 3వ కేటగిరీ, వాళ్ళు చేసిన కేటగిరీలో కొన్ని లక్షల మందిని స్టడీ చేస్తే వచ్చిన వాస్తవాల నుంచి చేసిన మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో 3వ మైండ్ సెట్గా స్టేటస్ పీపుల్. మనీకి స్టేటస్కు సంబంధం ఉంది. నాగరాజు, మనిషి దిగే కారు చూస్తేనే ఇతనికి డబ్బు ఎంత ఉండొచ్చు అన్నది మైండ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు ఎలా కనిపిస్తున్నావో, నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో వీటన్నిటి వెనకాల మనకు తెలియకుండా ఒక సబ్కాన్షియస్ క్యాల్కులేషన్ అబౌట్ మనీ, యువర్ రిచ్నెస్ గురించి ఆలోచన చేస్తుంటాం. లుక్ అట్ దిస్ లగ్జరీ కార్స్. వీళ్ళు డిస్ప్లే. 3వ కేటగిరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ డబ్బు ఉందన్న విషయంని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. కార్స్ లగ్జరీగా ఉన్నవాళ్ళు, డిస్ప్లే గోల్డెన్ ఆర్నమెంట్స్. చాలామంది మనకి ఇండియాలో కేజీలు చైన్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ పీపుల్ విత్ ద లగ్జరీ వాచెస్. వాచ్ విల్ ఆల్సో టాక్ అబౌట్ ద పర్సనాలిటీ. అందుకని లగ్జరీ చూపించడానికి డిజైనర్ క్లోత్స్, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ లగ్జరీ కాలనీ. మీరు ఏ ప్రాంతంలో ఉంటారు, ఎక్కడ మీరు ఉంటారు అని అంటే నేను చెప్పే ఏరియాలో చెబుతున్నప్పుడే మొహంలో అదొక అహంకారం కనిపిస్తుంది. అంటే నాకు మనీ ఉందని చెప్పడానికి ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని ఉపయోగించి ఎగ్జిబిట్ చేసేవాళ్ళు వీళ్ళు మనీ ఎగ్జిబిటర్స్. యాక్చువల్లీ ఈ 3వ కేటగిరీ ఏంటంటే నేను రిచ్ అన్న ఫీల్ అవ్వడానికి, రిచ్ ఉండడానికి తేడా ఉంది. వీళ్ళలో రిచ్గా ఉండడం కంటే రిచ్ ఫీలింగ్ ఎక్కువ. అవును. ఆ ఫీల్ నీ చేత కూడా ఫీల్ అవ్వించాలంటే నువ్వు ఏం చూస్తే నువ్వు కూడా ఫీల్ అవుతావో నేను రిచ్ అని అవి చూపిస్తూ ఉండడం మొదలు పెడతావు. ఎగ్జిబిషన్.
ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి. అందుకే చాలామంది నేను ఏది వాడినా బ్రాండెడే వాడతాను. మీకు ఈ షర్ట్ ఎంతో తెలుసా, ఈ జాకెట్ ఎంతో తెలుసా, ఈ వాచ్ ఎంతో తెలుసా. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏంటంటే మీ దృష్టిలో అంటే స్క్రిప్ట్స్ ఎగ్జిబిట్ చేస్తున్నవి ఎక్స్పెన్సివ్ అయితే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నువ్వు చాలా రిచ్ పర్సన్వి అనే పర్సెప్షన్ వాళ్ళది. వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఎగ్జిబిట్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలు నేను చెప్పాను, వీటన్నిటిని మనకు కనిపించేది. పైగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. నెంబర్ 1, సెల్ఫ్ వర్త్ ఈజ్ నెట్ వర్త్. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ వర్త్ అంతా ఏంటంటే నీకేం కనిపిస్తుందో అదే వాళ్ళ వర్త్. నెట్ వర్త్ ఏదో, వాళ్ళ సెల్ఫ్ వర్త్ అదే. వాళ్ళ ఆస్తులు ఎంతో అదే వాళ్ళు విలువ చేసేది. మనం ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడుకున్నాం నారాజు. కొంతమంది తెలివిగా కనిపించేవాడు, తెలివైనవాడు, తెలివి అయిన వాడిని అని అనుకునేవాడు అని అట్లా. కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు మనకు రియల్ ఎస్టేట్ రంగంలో కనిపిస్తారు, సినిమా రంగంలో కనిపిస్తారు. వాళ్ళు దిగే కారు, వేసుకునే డ్రెస్సు, ఉన్న ఆర్నమెంట్స్ చూస్తే లోన్ ఇచ్చేవాడు, అప్పు ఇచ్చేవాడు ఈజీగా ఇస్తాడు. నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతుంటే, నేను ఒక ప్రాజెక్ట్ని సేల్ చేస్తుంటే నేను ఎంత రిచ్గా కనిపిస్తానో చూస్తే నీ డెసిషన్ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ప్యూర్ సైకాలజీ. వాళ్ళు బేసిక్ సెన్స్ చెప్తున్నాను సార్. ఐఫోన్ ఉందనంటే ఆటోమేటిక్గా మీరు ఒక డిఫరెంట్ లెవెల్, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ, లేదంటే మంచిగా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఒక ఆడపిల్ల ఈఎంఐలో ఐఫోన్ తీసుకుందనుకోండి, ఐఫోన్ వాడుతుంది అనేటువంటి విషయాన్ని పెద్దగా చూసి అటువైపు వచ్చి తక్కువగానే చూసినా సరే ఐఫోన్ అనేటువంటి వాల్యూని క్రియేట్ చేస్తారు తప్ప అక్కడ పర్సన్ వాల్యూని దానికి వాల్యూ ఉండదు. ఇట్స్ అ ప్యూర్ సైకాలజీ. అబ్బాయిలోనే సరే కొంతమంది నేను బాగా సంపాదిస్తున్నాను కానీ ఆడు మాత్రం ఐఫోన్ తీసుకుంది అంటే నాకే దిక్కు లేదు, నీకు కూడా ఐఫోన్ ఉందారా అని అన్నప్పుడు ఏంటంటే ఇది రిచ్ సింబల్, ఈ సింబల్ నీ దగ్గరే ఉంటే నా దగ్గర ఎందుకు లేదు అన్న ఫీల్. అవును. సో వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ వాళ్ళ వర్త్ ఏంటంటే వెనకాల ఏ నెట్ వర్త్ ఉండదు. ఏది కనిపిస్తుందో సెల్ఫ్ వర్త్ అంతా ఏంటంటే వాళ్ళ నెట్ వర్తే వాళ్ళ వర్త్, ఇంక వేరే ఉండదు. అండ్ ఐ డోంట్ బై ఇఫ్ ఇట్ ఈస్ నాట్ న్యూ మోడల్, వీళ్ళ మాటల్లోనే కనిపిస్తుంది. తర్వాత మీకు తెలుసా చాలామంది ప్యాషన్ అని అంటారు కదా, కొత్త మోడల్ కోసం ఎదురు చూస్తారు, కొత్త మోడల్ వస్తేనే కొంటారు, కొత్త మోడల్ కోసం లైన్లో నిలబడతారు. న్యూ మోడల్ అయితేనే నేను కొంటారు. పైగా ఏమన్నా ఫోన్ ఇస్తూనే ఇది ఏ కంపెనీ అండి అని అంటూనే కంపెనీ చెప్పడు, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాడు. ఇది లేటెస్ట్ మోడల్, వారం రోజులైంది రిలీజ్ చేసి, ఇది చాలా లిమిటెడ్ ఎడిషన్స్, ఇవి దొరకాలంటే దాదాపు పెద్ద క్యూ ఉండాలి, నేను ఇక్కడి నుంచి కాదు అమెరికా నుంచి తెప్పించాను. ఇంత స్టోరీ ఉంటుంది దానికి. సో ఇవన్నీ ఏంటంటే పీపుల్ దోస్ హూ వాంట్స్ టు ఎగ్జిబిట్ దిస్ రిచ్నెస్, ఈ రకంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. అది దట్స్ అ మైండ్ సెట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బెస్ట్, ఇట్స్ నాట్ వర్త్ బయింగ్. బెస్ట్ కాకపోతే ఇది వర్త్ బయింగ్ కాదు, ఇది కొనాల్సిన అవసరం లేదు. అంటే నేను ఏది కొన్నా, ఎవరైనా చూసినా ఇవి బెస్టే కొన్నాడన్న ఫీలింగ్ నేను ఎగ్జిబిట్ చేయాలనంటే, ఆ ఫీలింగ్ నీకు రావాలంటే నేను ఏమి ఎగ్జిబిట్ చేయాలనో అవి ఎగ్జిబిట్ చేస్తుంటా, ఏవి ప్రదర్శించాలో అవి ప్రదర్శిస్తుంటా. స్టేటస్ సింబల్గా ఏది గుర్తిస్తారో ఆ సింబల్ని నేను సొంతం చేసుకుంటా. సో ఇవి వీళ్ళ ఆలోచన విధానం. థర్డ్ కేటగిరీ, వీళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది. అంటే నువ్వు మళ్ళీ ఐఫోన్ లేటెస్ట్ ఉన్న వాళ్ళందరికీ తక్కువ ఎడ్యుకేషన్ ఉంటుందా అనదు. వీళ్ళు ఎడ్యుకేషన్ని నమ్ముకొని మనిషి రిచ్ అవ్వచ్చు. ఇప్పుడు సుందర్ పిచ్చయ్య చూస్తే ఈజ్ అ రిచెస్ట్ పర్సన్, ఎడ్యుకేషన్. సత్య నాదెళ్ళ, ఎడ్యుకేషన్. దే ఆర్ ఆల్సో రిచెస్ట్ పీపుల్ దాన్ ఎనీ అదర్ నార్మల్ రిచ్ పర్సన్ ఈజీ. మనం రోజు జీవితంలో చూసే రిచ్ పర్సన్స్ కంటే వాళ్ళు చాలా రిచ్చే, అందులో డౌటే లేదు. అయితే వాళ్ళు కూడా ఎలా ఉంటారో కూడా తర్వాత చూద్దాం. సో లోయర్ ఇన్కమ్, వీళ్ళకి ఆదాయం తక్కువ ఉంటుంది ఒరిజినల్గా, కానీ ప్రదర్శించి వేసుకునే ఉంటాయి. ఏదో సినిమాలో చూపించారు, ఒక జమీందారు కోట్ వేసుకొని బయటకు వస్తాడు. జమీందారుగా గౌరవం పోగొట్టుకోకూడదంటే ఇంటికి వచ్చి జమీందారు కోటు విప్పితే మొత్తం చిరిగిపోయిన బనియన్ బయటపడదు. సో దిస్ ఈజ్ హౌ లోయర్ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి. మోర్ లోన్స్ ఉంటాయి, అప్పులు చేసైనా సరే ఇట్లా కనిపించాలని. నాతో చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలియదు సార్, నేను కొంచెం ఉంగరాలు బాగా కనబడి మంచి రిచ్గా కనిపించి దిగేటప్పుడు ఏ కారులో దిగినాడు అని ఉంటే దానికి అతే వేరు, మర్యాద వేరు. నేను 2 ప్లాట్లు అమ్మగలిగినోని 10 ప్లాట్లు అమ్మగలుగుతాను. మీరు కావాలని చూడండి, చాలామంది ఒక ప్రోడక్ట్ సేల్స్లో ఉన్నవాళ్ళు ఎగ్జిబిషన్ ఎక్కువ ఉంటుంది.
అంటే మీరు కొన్నవాళ్ళు వాళ్ళని చూస్తే నేను ఇలా అవ్వచ్చు అనే సబ్కాన్షియస్ రిఫ్లెక్షన్ రావాలని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం చేసే పని అది. అండ్ యంగ్ పీపుల్ అయి ఉంటారు ముఖ్యంగా, ఎందుకంటే బ్రాండెడ్వి అన్నీ కనిపించాలని వేసేదంతా యంగ్ పీపుల్ ఉంటారు. నాట్ ఓన్లీ దట్, మోస్ట్లీ ఫ్రమ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ యంగ్ పీపుల్. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎగ్జిబిషన్ని ఇష్టపడతారు, ప్రదర్శనని ఇష్టపడతారు. అండ్ ఫైనల్లీ వీళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో ప్రజెన్స్ ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా నేను విన్నాను ఆ రోజు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాముల్లో లైఫ్ స్టైల్ని ఎక్కువగా ప్రదర్శించే వాళ్ళకు ఒక స్టూడియోని ఓపెన్ చేసి, స్టూడియోలో మీరు ఫ్లైట్ ఎక్కుతున్నట్టు, మీ ఓన్ చార్టర్డ్ ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ తింటున్నట్టు, స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫ్లాట్లో ఉంటున్నట్టు, షూటింగ్లో సెట్టింగ్స్ అన్నీ ఏర్పాటు చేసి ఉంటారు. మీకోసం షూట్ చేసి ఫిల్మ్ ఇస్తారు. యూ కెన్ యూజ్ ఇన్ అ సోషల్ మీడియా. దానికి రెంట్ పే చేస్తారు. మీరు సెలబ్రిటీస్తో తిరిగినట్టు, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో వివిధ కంట్రీస్లో మీరు అక్కడ ఉన్నట్టు మొత్తం ఆ పిక్చర్స్ని తయారు చేసి ఇవ్వడానికి స్టూడియోను ఎడిటింగ్ షూట్స్ రెడీగా ఉన్నాయి. యూ కెన్ పే రెంట్ అండ్ దే డూ దట్. ఎందుకంటే నేను చేసే బిజినెస్ ఏ లెవెల్లో చేస్తున్నా అని నీకు తెలియాలంటే నాకు కస్టమర్లుగా అవ్వాలంటే నన్ను చూసేవాళ్ళు ప్రాస్పెక్ట్స్ అందరూ హౌ దే హ్యావ్ టు సీ అన్నది. ఇవన్నీ సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇష్టమర్లుగా మారాలనంటే సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బలంగా పడాలి. సో నారాజు, ఎవరైనా ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే డబ్బులు అనేది నిజంగా నాకు ఉన్నాయా, నేను డబ్బుల్ని ఎట్లా ఆకర్షించవచ్చు, డబ్బుల్ని ఎలా తయారు చేయొచ్చు, నేను వెల్తీగా ఎలా అవ్వాలి, రిచ్గా కనిపించడం కంటే అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే, ఈ సోషల్ మీడియాలో ఉన్న యంగ్ పీపుల్ అందరూ అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే, సార్ మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం, అంటే మీ నాలెడ్జ్ని చూసి ఇష్టం అనే వాళ్ళకంటే మీ స్టైల్ బాగుంటుంది, మీ ఫోటోగ్రాఫ్స్ బాగుంటాయి, మీరు వెళ్ళే ప్లేసెస్ చాలా బాగుంటాయి, మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, అసలు నా పర్పసే అది అని అనేవాళ్ళు దేర్ ఆర్ ద ఎగ్జిబిట్. సో అందుకే ఆ యూత్ను ఆకర్షించే బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా లైఫ్ స్టైల్ను ప్రజెంట్ చేస్తుంటారు, వీళ్ళందరూ ఎగ్జిబిట్ చేస్తుంటారు. అయితే దే విల్ షో మేబీ దేర్ కార్స్, దేర్ స్టైల్స్. సమ్ పీపుల్ దే షో దేర్ న్యూ హోమ్ టూర్స్, నేను ఎట్లున్నా ఏంటనేది. కొంతమంది దే షో దేర్ బాడీ, కొంతమంది నగలు చూపిస్తారు, కొంతమంది ఐఫోన్ చూపిస్తారు. దీన్ని కూడా వదలదే సార్. కానీ ఒరిజినల్గా వెల్తీ పీపుల్ ఎట్టుంటారు అనేది మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సింది. డెఫినెట్గా సార్. అయితే ఈ పరిస్థితి అయితే నా ఒక్కటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఈగో టెండ్స్ టు ఈక్వేట్ హ్యావింగ్ విత్ బీయింగ్. మన ఈగో ఏం చేస్తుంటే మనిషి డబ్బులతో ఎప్పుడైతే ఈ ప్రపంచం అంతా డబ్బుల్లోనే చూస్తుంది, నేను అలాగే రిచ్ అవ్వాలి, అందరూ సంపాదిస్తున్నారు అన్నప్పుడు మన ఈగో నాకు లేనిది అంటే ఇట్ ఈక్వేట్స్ హ్యావింగ్ విత్ బీయింగ్. నాకు ఉండడమే నేను అని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈగో. అంటే నాకు మీరు ఏది కనిపిస్తున్నారో అదంతా నిజం, నాకున్నదే, అదే నేను అని చూపించే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ అమ్మాయి పెట్టింది ఇది ఒక ఫోటోగ్రాఫ్, రిచ్గా ఉంది, అసలు బెంచ్ కార్ ఆగి ఉంది, ఒక విల్లా ఉంది, చూస్తే ఎన్ని లైకులు పడతాయి. అదేదో నా బెంచ్ గారు అన్నట్టు సార్, కలర్ చూస్తే ఇట్లా అనుకుంటారు. కాబట్టి ఒరిజినల్గా ఇది ఫోటో వాట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఇంక చెప్తే సోషల్ మీడియా వైపు వెళ్ళిపోతుంది మన డిస్కషన్ అని నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను. వాట్ ఐ మీన్ సేయింగ్, థింక్ అబౌట్ ద మైండ్ సెట్. చాలాసార్లు మనకు తెలియకుండా మనం చేసే ప్రవర్తన, అది అనుకోకుండా ఆ ప్రవర్తన మనం ఏంటి, మన రిచ్నెస్ ఏంటి అని చూపించే ప్రయత్నం. అంటే ఎవరైతే డబ్బుల గురించి ఆలోచిస్తున్నారో, సంపాదన గురించి ఆలోచిస్తున్నారో, ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక ప్రగతి గురించి ఆలోచిస్తున్నారో, వాళ్ళ ఆలోచనలో ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుతున్నాం నారాజు. ఇలాంటి వాస్తవాలు ఎవరైతే గుర్తుపడతారో, గుర్తుపట్టి నేను బయటపడాలని అనుకుంటారో, మన ప్రోగ్రామ్కి వస్తే సైకలాజికల్గా ఎలా మీరు మొత్తం మైండ్ సెట్ని మార్చచ్చో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా లవ్డ్ ఇట్ సార్. సో ఈ స్టడీలో మనం ఇంతవరకు రిచ్ లాగా ఉండి, రిచ్ కాకపోయినా రిచ్ లాగా ఉంటారు, ఎట్లా ఆలోచిస్తారని చూసాం. ఒరిజినల్ రిచ్ పీపుల్ని చూడాలంటే నువ్వు 1 వీక్ ఆగాల్సిందే నారాజు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నిజంగా రిచ్ పీపుల్, బాగా సంపాదించిన వాళ్ళు, డబ్బును నిజంగా కలిగి ఉన్నవాళ్ళు, కలిగినట్టు ఉన్నవాళ్ళు కాదు, కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు ఎట్లా కనిపిస్తారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అన్నది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. మన ప్రేక్షకులకు ఎవరికైనా ఇంతవరకు మనం చేసిన విజువలైజేషన్ నుంచి ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారో, ఆర్థికంగా నా దగ్గర డబ్బు ఎందుకు నిలబడడం లేదు, డబ్బు గురించి ఆలోచిస్తే చాలు ఆందోళన ఎందుకు పెరుగుతోంది,
ఇట్లాంటి ఆందోళన నుంచి బయటపడాలంటే నా సైకాలజీ, నా పరిస్థితుల్ని ఎంతవరకు మారుస్తుందో తెలుసుకోవాలంటే విజువలైజేషన్ జూన్ 10న స్టార్ట్ చేసే విజువలైజేషన్లో అటెండ్ అవ్వాల్సిందే. కంప్లీట్గా కొత్త కంటెంట్తో హ్యాపీ మనీ అనే పేరుతో విజువలైజేషన్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మనిషి యొక్క నమ్మకాలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, ఎక్కడ బలంగా ఉన్నాయని ఒక టెస్ట్ ద్వారా వాళ్ళే అర్థం చేసుకునే మనం ఒక ప్రాసెస్ని మొదలుపెట్టి చివరికి ఆర్థికంగా బలంగా వాళ్ళ నమ్మకాలను ఏర్పాటు చేసుకునేటట్టుగా ఈ కోర్సులో వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గాయాల నుంచి బయటపడి ఆరోగ్యంగా పరుగు పెట్టేంత ఎనర్జీని వాళ్ళకు పొందేటట్టు మనం విజువలైజేషన్ 2.0ను డిజైన్ చేయడం జరిగింది. నాగేష్, ఫెంటాస్టిక్ అండి. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 10th బ్యాచ్. నేను కూడా జాయిన్ అవుతాను, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.